వెల్కమ్ టు వావ్ రెసిపీస్. సో మరి ఈ రోజు ఇంకొక అద్భుతమైన రెసిపీ మన కోసం రెడీ చేస్తున్నారు అంటున్నారు. సో ఈ రోజు మా కోసం ఏం చేసి చూపించబోతున్నారు? కోకోనట్ రైస్. సో మనం ఆల్మోస్ట్ 2-3 రైస్ చూసేసాం కదండి. క్యాప్సికమ్ రైస్ చూసాము, టమాటో చూసాము, మ్యాంగో చూసాము. నెక్స్ట్ ఇప్పుడు ఒక కోకోనట్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా పాన్ లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ గీ వేసుకోవాలి. త్రీ స్పూన్స్ గీ వేసారు. కాస్త బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ అండి నెయ్యి కాగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసారు. దాని తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, శనగపప్పు 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఓకే, 3 టేబుల్ స్పూన్ పల్లీలు, ఓకే, 3 టేబుల్ స్పూన్లు మనకి కాజు కూడా వేసారండి. ఇవన్నీ దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 2 చీల్చిన పచ్చిమిరపకాయలు, గ్రేట్ చేసిన జింజర్ 1 టీ స్పూన్. 1 నిమిషం వేగించుకున్న తర్వాత తురిమిన కొబ్బరి వేసి కలపాలి. ఈ కొబ్బరి అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకుని 1 నిమిషం వేయించుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 3 కప్స్ బాయిల్డ్ రైస్ వేసుకోవాలి. 3 కప్పుల బాయిల్డ్ రైస్ వేస్తున్నారండి. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నారు. ఇంకేమైనా వేయాలండి దాంట్లో ఫైనల్ గా? కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి కోకోనట్ రైస్ రెడీ. గార్నిష్ చేసుకోవడానికి కోకోనట్ పై నుంచి వేసుకుంటే కోకోనట్ రైస్ రెడీ. సో దీన్ని నెక్స్ట్ బౌల్ లో తీసుకోవడమేనా? అంతే, అయిపోయింది. వేడిగా కోకోనట్ రైస్ మీ అందరి కోసం రెడీ.